नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। నమస్కారం. తలాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. సో మనం 2024 ఆల్మోస్ట్ చివరిలో ఉన్నాము. వచ్చే సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి, మనం కొత్త ప్లాన్లు ఎలా వేసుకుంటాము, ఇట్లా మనకని భవిష్యత్తు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటుంది. అంటే మనకు తెలుసుకోవాలన్న ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు సంవత్సర ఫలితాలు అనేసరికి మనం స్లో మూవింగ్ ప్లానెట్స్ అంటే గురువు, శని, రాహువు, కేతువు ఇవి ప్రధాన గ్రహాలు. సో గురువు ఒక సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు, శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు, రాహుకేతువులు 1.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటారు. సో సంవత్సర ఫలాలు అనేసరికి మనం ఈ 4 గ్రహాల ఫలితాలు ప్రధానంగా చర్చించుకుంటాం. సో వీటి ఫలితాలు సంవత్సరం అంతా ఉంటాయి. తర్వాత ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ అంటే రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు వీళ్ళు దాదాపు ప్రతి మాసం ఒక రాశి మారుతూ ఉంటారు. అంటే రవి ఒక రాశిలో ఒక సంవత్సరం ఒక నెల ఉంటాడు. బుధుడు లేదా శుక్రుడు దాదాపు ఒక అప్రాక్సిమేట్గా 25 రోజులు ఒక రాశిలో ఉంటారు. కుజుడు 1.5 నెల ఒక రాశిలో ఉంటాడు. సో ఈ ప్రధాన గ్రహాలు ఇచ్చే ఫలితాలని కొద్దిగా మాడిఫై చేస్తూ ఉంటాయి. సో మనం ఇప్పుడు సంవత్సర ఫలితాల్లో ముఖ్యంగా ప్రధాన గ్రహాల పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాల సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే, కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ప్రేక్షకులకి మెంబర్షిప్ జాయిన్ అయ్యే అవకాశం కూడా ఉంది తలాప్రగడ ఆస్ట్రో ఛానల్లో. మీరు వీడియోలో జాయిన్ బటన్ కానీ లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎక్స్క్లూజివ్ మెంబర్గా జాయిన్ అవటం వల్ల చాలా మీకు బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి మీరు అవైల్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. తలాప్రగడ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి ఒక అద్భుతమైన మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. సో ఈ వీడియోలో నేను చెప్పేవి రాశి ఫలాలు. అంటే ఇవి జనరల్గా కొంతమందికి వర్తిస్తాయి, కొంతమందికి వర్తించవు. అత్యధిక ఫలాలు మీ జన్మజాతకం మీద, అంటే మీరు పుట్టిన తేదీ, సమయం, తర్వాత ప్లేస్ని బట్టి తయారు చేసిన జన్మజాతకం మీద ఆధారపడి ఉంటాయి. అంటే మీరు దాంట్లో జరిగే మహాదశ, అంతర్దశని బట్టి ఆధారపడి ఉంటాయి. సో మీ అంతర్దశ అంటే మీ జన్మజాతకం తెలుసుకోవాలనుకున్న వారికి తలాప్రగడ ఆస్ట్రో తరఫున ఒక ఎక్స్క్లూజివ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం. ఇందులో మీరు కేవలం నెలకి 299 రూపాయలు పే చేసి మెంబర్షిప్ తీసుకుంటే, మెంబర్షిప్ తీసుకున్న వారికి కన్సల్టేషన్ చాలా తక్కువకి, అంటే 75% డిస్కౌంట్తో 2 క్వశ్చన్లకి 300 రూపీస్కే మీకు కన్సల్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డైలీ నిత్య పూజ చేయించుకోవాలనుకున్న వారికి 300 రూపాయలతో నిత్య పూజ చేయబడుతుంది. అంటే మీ గోత్రనామాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా స్పెషల్ పూజలు అంటే నవగ్రహ జపాలు కానీ, అంటే మీకు జరిగే అంతర్దశలను బట్టి, తర్వాత మీకున్న జాతకంలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి నవగ్రహ జపాల తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకం, హనుమాన్ చాలీసా డైలీ 21 సార్లు 41 రోజులు
ఇది ఒక స్పెషల్ పూజ. ఇంకా శ్రీ సూక్త పారాయణం ప్రతిరోజు 11 సార్లు 41 రోజులు. సో ఇంకా స్పెషల్ పూజ అంటే ప్రయోగ బాధలతో బాధపడే వారికి స్పెషల్ పూజ ఉంటుంది, స్పెషల్ డిస్కౌంట్తో. ఇంకా శత్రుబాధ నివారణ పూజ. సో ఇవన్నీ స్పెషల్ పూజలు మీకు స్పెషల్ రేట్స్తో చాలా డిస్కౌంట్కి చేయటం జరుగుతుంది. సో ఇంకా ఇవన్నీ పర్సనలైజ్డ్ రెమెడీస్ ఎవరికైతే కావాలనుకున్నారో వారందరికీ చాలా అతి తక్కువ ధరలో మీకు స్పెషల్ పూజలు, తర్వాత పర్సనలైజ్డ్ రెమెడీస్ అంటే మీ జాతకంలో ఉన్న దోషాలను బట్టి కానీ వాటిని బట్టి మీకు పర్సనలైజ్డ్ రెమెడీస్ చాలా తక్కువకు అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో కన్సల్టేషన్ ఎనీ టైం కాల్ చేయొచ్చు. తర్వాత మీకు స్పెషల్ కేర్తో పూజలు కానీ కన్సల్టేషన్ కానీ అందించడం జరుగుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. మరెందుకు ఆలస్యం, వెంటనే జాయిన్ బటన్ క్లిక్ చేసి మీ మెంబర్షిప్ జర్నీ స్టార్ట్ చేయండి. సో వృషభ రాశి వారికి ముందుగా గురువు యొక్క సంచారం ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో మే 14 వరకు, అంటే సంవత్సర ప్రారంభం నుండి మే 14 వరకు జన్మరాశిలో అంటే వృషభ రాశిలోనే జరుగుతుంది. ఇక్కడ ఫిబ్రవరి 5వ తారీఖు వరకు వక్రంలో ఉంటాడు సంవత్సర ప్రారంభం నుంచి. అంటే లగ్నం నుంచి ఉన్నప్పుడు లగ్నం నుంచి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, 9వ స్థానాన్ని మీద దృష్టి ఏర్పడుతుంది గురువు. సో ఈ లగ్న గురువు వల్ల యాక్చువల్గా వృషభ రాశి వారికి సంఘంలో గౌరవం పెరగటం, తర్వాత వివాహాది శుభకార్యాలు కలిసి రావటం, విదేశీయాన విషయాల్లో మంచి అవకాశాలు వచ్చి విదేశాలకు వెళ్ళి స్థిరపడటానికి వచ్చే అవకాశాలు రావటం, మంచి గురువు లభించటం, తర్వాత తండ్రి యొక్క ఆశీర్వాదం లభించటం, తండ్రితో సత్సంబంధాలు ఏర్పడటం, ఇంకా వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరి వివాహం జరగటం, నూతన వ్యాపార భాగస్వామ్యాలు, నూతన భాగస్వాములు అంటే మంచి వ్యాపార భాగస్వాములు దొరకటం, బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా సాగటం, ఇట్లా మంచి శుభ ఫలితాలు ఇస్తారు. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కలిసి వస్తాయి. సో గురువు యొక్క సంచారం లగ్నంలో ఏర్పడినప్పుడు మీకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే కొద్దిగా స్ట్రెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొద్దిగా అనారోగ్య సూచనలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. అయితే మే 14 నుంచి గురువు 2వ స్థానంలో సంచరిస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారుతాడు. దాదాపు మే 14 నుండి అక్టోబర్ వరకు గురువు 2వ స్థానంలో సంచరించడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది. చాలా అంటే 2వ స్థానంలో గురువు చాలా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. శత్రుక్షయం జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ మీద విశేషమైన లాభాలు వస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది. మీ మాటలకి అందరూ ఆకర్షితులు అవుతారు. తర్వాత 2వ స్థానం నుంచి 6వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం వల్ల ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. శత్రుజయం కలుగుతుంది. ఇంకా రుణాలు తీర్చివేసేయటానికి మంచి ఛాన్స్ వస్తుంది. ఇంకా 10వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం మూలంగా నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మంచి అవార్డులు రివార్డులు అందుకునే అవకాశం కలుగుతుంది. విశేషమైన ధనప్రాప్తి. తర్వాత కుటుంబంలో మీ మాటకి వాల్యూ పెరుగుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తి ఎడిషన్ అంటే ఏదైనా మీకు సంతానం ద్వారా సంతానం కలగటం కానీ, మీ కుటుంబంలో ఒకరికి లేదా మీ కుటుంబంలో ఒకరికి వివాహం కావటం కానీ, లేదా మీకు మంచి పీరియడ్ నడుస్తుంటే మీకే వివాహం కావటం కానీ, ఇట్లాంటి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇక 2వ స్థానం నుంచి 8వ స్థానం మీద దృష్టి ఏర్పడుతుండటం మూలంగా ఇన్లాస్తో అంటే ఇన్లాస్ ద్వారా మంచి కలిసి వస్తుంది. సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానీ విశేషమైన ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. శత్రుక్షయం అవుతుంది. ఇంకా
ఇక గురువు అక్టోబర్ నవంబర్ మధ్యలో 3వ స్థానమైన కర్కాటక రాశిలో ఉచ్చంలో సంచరిస్తాడు. సో అంటే 3వ స్థాన సంచారం, గురువు యొక్క 3వ స్థాన సంచారం అంతగా సత్ఫలితాలు ఇవ్వనప్పటికీ గురువు యొక్క దృష్టి 3వ స్థానం నుంచి 7, 11, 9 స్థానాల మీద ఏర్పడటం వల్ల, అంటే గురువు యొక్క 5వ స్థాన దృష్టి 9వ స్థాన దృష్టి అమృతతుల్యంగా ఉంటుంది. సో ఇక్కడ విశేషంగా వృషభ రాశి వారికి సోదరులతో కొద్దిగా సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తర్వాత కమ్యూనికేషన్లో కొద్దిగా ప్రాబ్లం, వ్యవహార శైలి కొద్దిగా తేడా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ విదేశీయాన విషయాలు చాలా వరకు కలిసి వస్తాయి. గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. విశేషమైన ధనప్రాప్తి ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి. స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. తర్వాత అనేక ఆదాయ మార్గాల ద్వారా ధనం కలిసి వస్తుంది. ఇంకా విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటానికి, భార్యాభర్తలు కానీ లేకపోతే కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలుండి మళ్ళీ తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇట్లాంటివన్నీ చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. ఇంకా స్నేహితుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. తర్వాత జ్యేష్ఠ సోదరులు, తండ్రి తరపు బంధువుల వల్ల విశేషమైన మేలు జరుగుతుంది. తర్వాత నవంబర్ నుంచి అంటే డిసెంబర్ నుంచి మళ్ళా నెక్స్ట్ మే వరకు గురువు తిరిగి 2వ స్థానంలో సంచరించడం వల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా విశేషమైన సుఫలితాలు ఉంటాయి. సో వృషభ రాశి వారికి టోటల్గా గురువు యొక్క సంచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరం చాలా శుభఫలితాలు సాధిస్తారు. ఇంకా 2వ ప్రధాన గ్రహమైన శని వృషభ రాశి వారికి రాజయోగ కారకుడు, అంటే భాగ్యాధిపతి, 9వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి. ఇక్కడ మార్చి వరకు అంటే సంవత్సర ప్రారంభం నుండి శని 10వ స్థానంలో సంచరిస్తాడు. సో ఇక్కడ 10వ స్థానాధిపతి 10వ స్థానంలో సంచరించడం వల్ల శశమహాపురుష యాగం ఏర్పడటం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్స్, నూతన ఉద్యోగం, తర్వాత పదవి, అధికారం, ఇంకా వ్యాపారంలో మంచి లాభాలు, నూతన పదవి అవకాశాలు, ఇవన్నీ చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. ఇంకా శని యొక్క దృష్టి 12వ స్థానం మీద ఏర్పడుతుండటం మూలంగా కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉండే అవకాశం ఉంటుంది. అంటే శని యొక్క దృష్టి 12వ స్థానం మీద ఏర్పడినప్పుడు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే ట్రావెల్ చేయడానికి ఖర్చులు అవ్వటం కానీ, లేకపోతే ఇంకా మీకు శుభకార్యాల కంటే 9వ స్థానాధిపతి కూడా శని అవ్వటం వల్ల 12వ స్థానం మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విశేషంగా ఖర్చు చేయటం, తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ చాలా ఖర్చు జరుగుతుంది. ఇంకా ఏప్రిల్ నుండి దాదాపు సంవత్సరాంతం వరకు శని 11వ స్థానంలో సంచరిస్తాడు వృషభ రాశి వారికి. సో ముందుగానే శని రాజయోగ కారకుడు వృషభ రాశి వారికి 11వ స్థానంలో శని విశేషమైన ఫలితాలు ఇస్తాడు. అంటే అద్భుతమైన ఆదాయ మార్గాలు, తర్వాత నిత్యం ధనలాభం ఉంటుంది. మీరు ఏ పింతాలు పెట్టినా విశేషమైన సక్సెస్ ఇస్తారు. సంఘంలో ఉన్నత స్థితిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. మంచి మంచి స్నేహితులు ఏర్పడతారు. అనేక ఆదాయ మార్గాల్లో ధనం వస్తుంది. ఇంకా వృత్తి ఉద్యోగాల రీత్యా పదోన్నతి, పదవి, అధికారం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఇలా వృత్తి ఉద్యోగాల రీత్యా విశేషంగా కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా విశేషంగా చేయగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి వీసా, గ్రీన్ కార్డ్, ఇవన్నీ చాలా వరకు అద్భుతంగా కలిసి వస్తాయి. తర్వాత కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఎదురులేని పరిస్థితి ఏర్పడుతుంది. సో గురువుల యొక్క, తండ్రి యొక్క ఆశీర్వాదం లభించటం, ఇంకా స్నేహితుల ద్వారా విశేషమైన మేలు జరగటం, ఇట్లా విశేషమైన సుఫలితాలు ఉంటాయి శని యొక్క సంచారం వల్ల. ఇంకా ఇక్కడ మార్చి 30 నుండి మే 18 వరకు శని, రాహువు కలిసి 11వ స్థానంలో ఉంటారు. అంటే ఈ చెప్పుకున్న ఫలితాలన్నీ దాదాపు రెట్టింపు అవుతాయి. విశేషంగా చాలా చాలా కలిసి వచ్చే అవకాశం, అంటే ఒక జీవితకాలానికి సరిపడా మీకు ఒక మంచి ఆదాయం ఏర్పడటం కానీ, ఒక మంచి మార్గం లభించటం కానీ, చాలా విశేషమైన ధనలాభం కలగటం కానీ, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా శని యొక్క దృష్టి లగ్నం మీద ఏర్పడుతుండటం మూలంగా మీకు కొద్దిగా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది.
అంటే మీ ఆలోచనలో కొంత సెల్ఫిష్నెస్ పెరగటం, తర్వాత ఒక క్రూయల్టీ అనేది ఏర్పడుతుంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీ పర్సనాలిటీని కొద్దిగా, అంటే మీరు ఎదురు లేకుండా నడుస్తూ ఉంటే మనకి కొద్దిగా గర్వం, అహంకారం పెరగటం ఇట్లా ఉంటుంది. వీటిని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏలినాట్స్ అని స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 11వ స్థానంలో సంచరించే కాలంలో మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఏలినాట్స్ అని ఫలితాలు ఎక్కువ ఆధారపడి ఉంటాయి. తర్వాత శని యొక్క దృష్టి 5వ స్థానం మీద ఏర్పడుతుంది. సో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు మార్చి 30 నుండి మే 18 వరకు సంతానం కోసం చూసేవారికి కొద్దిగా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు. తర్వాత శని రాహువుల దృష్టి 5వ స్థానం మీద ఏర్పడుతూ ఉంటుంది. సో ఈ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ముఖ్యంగా సంతానంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్లాన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. అంటే ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ కంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే మే 18 నుంచి రాహు యొక్క స్థితి మీనరాశి నుంచి కుంభరాశిలోకి మారుతుంది. అంటే వృషభ రాశి రీత్యా 10వ స్థానంలోకి మారుతుంది. సో 10వ స్థానంలో రాహు చాలా గొప్ప ఫలితాలు ఇస్తాడు. కేతువేమో 4వ స్థానంలో సంచరిస్తాడు. సో శని యొక్క ఫలితాలు అత్యద్భుతంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. గురువు యొక్క ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత రాహువు కూడా 10వ స్థానంలో చాలా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే ఇక్కడ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి రావటం, అంటే ఈ శని ఇచ్చిన యోగాన్ని 10వ స్థానంలో గత 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో శని ఇచ్చిన యోగాన్ని వృత్తి ఉద్యోగాలు ఇచ్చే రాహువు మళ్ళా కంటిన్యూ చేస్తాడు. అయితే ఇక్కడ రాహు అనేసరికి మాయా, ఒక ఇల్యూజన్ కాబట్టి మనల్ని మనం ఎక్కువగా ఊహించుకోవటం వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ, లేకపోతే ఈ మన స్థాయిని, దీనివల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. లేనట్టయితే మిగతా రాహు యొక్క సంచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. నూతన వృత్తి వ్యాపారాలు, తర్వాత విశేషమైన ధనలాభం, ఆరోగ్యం కుదుటపడుతుంది. అంటే ఇక్కడ వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా షార్ట్ కట్స్కి పోయే అవకాశం ఉంటుంది. సో రాహు అనేసరికి ధర్మానికి దూరంగా ఉండటం, షార్ట్ కట్స్, తక్కువ కాలంలో ఎక్కువ ఏదో సాధించాలనుకోవటం. సో ఈ విషయాలు ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ ఫలితాలు అంటే రాహు యొక్క శని యొక్క దృష్టి 5వ మీద ఉండటం మూలంగా చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో వృషభ రాశి వారికి ప్రధాన గ్రహాలు గురువు, శని, రాహువు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. సో దాదాపు ఆకాశమే హద్దు అన్నట్టుగా ఉంటుంది వృషభ రాశి వారికి. ఇక కేతువు మే 18 వరకు సంవత్సరం ప్రారంభం నుంచి 5వ స్థానంలో సంచరించడం వల్ల కొద్దిగా విరక్తి కలగజేయటం, దైవభక్తి కేసి మళ్లించటం, తర్వాత అబ్స్టకిల్స్ అవి ఇవ్వటం జరుగుతుంది. అయితే గురువు యొక్క దృష్టి మే 18 వరకు కేతువు మీద 5వ స్థానం మీద ఉండటం మూలంగా కేతువు యొక్క ప్రభావం తగ్గుతుంది. తర్వాత మే 18 నుంచి 4వ స్థానంలో కేతువు సంచరించడం వల్ల, అంటే ఈ కేతువు 4వ స్థానం అనేసరికి మన స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు, మన మానసిక స్థితి, తర్వాత మెమరీ పవర్, కుటుంబ సౌఖ్యం, డొమెస్టిక్ ప్లెజర్, తర్వాత ఇవన్నీ యాక్చువల్గా కేతువు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. వీటిల్లో కొంత హర్డిల్స్ కలిగించడం, అంటే స్థిరాస్తి విరక్తి కలిగించడం ద్వారా దైవభక్తి కలిగించే ప్రయత్నం చేస్తాడు. సో ఈ కాలంలో కొద్దిగా కేతువుకి గణపతి ఆరాధన చేయటం, అంటే ఇక్కడ సంకటనాశన గణేష్ స్తోత్రం చేయటం కానీ, లేదా గణపతి అధర్వశేషం పఠించటం కానీ చేయటం వల్ల మంచి మానసిక స్థితి, తర్వాత స్థిరాస్తులు రీత్యా మంచి అవకాశాలు, తల్లి యొక్క ఆశీర్వాదం లభించటం. సో ఈ విరక్తి, అబ్స్టకిల్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. సో వృషభ రాశి వారు ఈ సంవత్సరం కొద్దిగా గణపతి ఆరాధన చేసుకోవటం మూలంగా చాలా విశేషమైన శుభ ఫలితాలు సాధిస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎక్స్క్లూజివ్ మెంబర్గా తెల్లాప్రగడ ఆశ్రమంలో జాయిన్ అవ్వాలనుకున్న వారికి డిస్క్రిప్షన్లో జాయిన్ అవడానికి లింక్ ఉంది, లేదా వీడియోలో మీకు ఛానల్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఎక్స్క్లూజివ్ మెంబర్గా జాయిన్ అయ్యి విశేషమైన బెనిఫిట్స్ తీసుకోవచ్చు. సో
శుభమస్తు.